ఉపయోగం కలగపోవటాన్ని పక్కన పెట్టండి. ఇంకా దైవ సేవకులు అనేక మాటలు మాట్లాడుకునేవారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకములో. దైవ సేవకుల కుటుంబము రాత్రింబగళ్ళు పొట్టకట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే వారి గురించి మాట్లాడుకునేవారు అనేకులున్నారు. యాసోనులాగా ఏడవబడే వారి గురించి పక్కన పెట్టండి. అనేకులు వ్యర్థమైన మాటలెల్ల పలుకునేవారు అనేకులు ఉన్నారండి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మరి నాబోతు వంటి విశ్వాసం మనకుందా, యాసోను వంటి విశ్వాసం మనకుందా అనేసి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యాసోను ఇంటి మీద పడి యాసోను అడుగుతున్నారు, హే యాసోను, భూమిని తలక్రిందులు చేసేవారు ఉన్నారట. కానీ ఇంటిలో భూమిని తలకిందు చేయగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? దైవ సేవకులకు ఉంటుంది. ప్రార్థన ద్వారా తలకిందులు చేస్తారు అంటున్నాడు ఆ మాట. అయితే వారి కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. అయ్యా, అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాడంట. పౌలు, శిల దైవ సేవకులు, భూమిని తలక్రిందులు చేసి అద్భుతాలు చేసేవాడు ఇతని దగ్గర ఉన్నాడు. వాళ్ళైతే కనబడలేదు, కానీ ఇతడు కనపడ్డాడు అని ఈడ్చుకొని తీసుకెళ్లారంట. ఈడ్చుకొని తీసుకెళ్ళడం పక్కన పెట్టండి. దైవ సేవకులే వాక్యాన్ని ద్వారా గద్దిస్తే, అమ్మో నా గురించే చెబుతున్నాడు ఈ రోజున అనేసి ప్రార్థనలు మాలుకునేవారు ఎంతోమంది ఉన్నారు. మరి వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడే, ఆ మాటలకి నా హృదయాన్ని నేను అప్పగించుకోవాలని భయభక్తులతో ఉండడం మనకున్నదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నా గురించి చెప్తున్నారనేసి వేర్వేరు దేవాలయములు మారేవారు అనేక మంది ఉన్నారు. దైవ జనాంగమా, ఇక్కడ మాట్లాడేది మనుషులు కాదండి, పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడు. ఏ మాట అయినా ప్రభు మాట్లాడతాడు. దైవ జనాంగమా, యాసోను ఏడవబడ్డాడండి, కొట్టబడి నిందించబడి ఏడవబడిన తర్వాత, యాసోనుని విడిచిపెట్టిన తర్వాత కోపంగా వచ్చి, అయ్యా పౌలు గారు, ఇక బయటికి రండి, మీ వల్ల నేను ఎంతో ఇబ్బంది పడ్డాను, మీ వల్ల నేను అవమానపడ్డాను, వెళ్ళిపోండి అనేసి తరిమేయలేదు దైవ సేవకుల్ని. ఏం చేశాడు? జాగ్రత్తగా, అయ్యా మీరు కనబడితే వాళ్ళు చంపేస్తారు, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, వేరే చోటకి పంపిస్తాము, ప్రొద్దుగూకిన తర్వాత వేరే చోటకి పంపిస్తామని ఏం చేశారు చూడండి. 10వ వాక్యాన్ని చదవండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శిలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారు? అయ్యా, ఎవరు కనబడిన వేరలలో మిమ్మల్ని జాగ్రత్తగా పంపించే బాధ్యత నాది అని అవమానించబడ్డాక కూడా తను పరిచర్య చేశాడండి. నిందించబడిన తర్వాత కూడా దేవుని యందలి భయముతో పరిచర్య చేశాడు. మన యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? మన ద్రాక్ష తోటని లోకపు వారికి అమ్మేసుకుంటున్నాం. లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆచారపు భక్తికి, లోకంలో ఉన్న ఆశలకు అమ్మేసుకుంటున్నాం. ఈ నాబోతు యాసోను వలె దృఢంగా నిలబడే విశ్వాసము మనకున్నదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. జామీను మీద బయటకు వచ్చాడంట. యాసోను అధికారుల దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత జామీను మీద బయటికి వచ్చాడు. తర్వాత విడుదల చేసిన తర్వాత చక్కగా మళ్ళా పరిచర్య చేశాడంట. ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి.